morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. Fine, dear children. Thank you, sir. Today is the 24th August 2024. Okay. Okay, sir. Today is a Saturday. On, sir. Tomorrow is a Sunday. On, sir. Day after tomorrow is Monday. Monday. Day after tomorrow is Monday. what is the Monday today? Coming Monday special. Krishnaष्टami. That's why holiday. Holiday. In the occasion of Krishnastami, Holiday. holiday. Government declared holiday. Krishnastami. Krishnaष्टami. Krishnastami means Krishnastami అంటే ఏంది? కృష్ణుని బర్త్డే. Yeah. This is the Sri Krishna's birthday. Sri Krishna. Sri Krishna పుట్టినరోజు. పుట్టిన రోజు. అవునా? ఎందుకు మరి శ్రీకృష్ణుని పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలి? మరి ఆ శ్రీకృష్ణుని పుట్టినరోజుకి ఎందుకని సెలవించుకోవాలి మనం? వాట్ ఈస్ ద స్పెషల్? ఎందుకని? కృష్ణుడు పుట్టాడు. మరి మనం చాలా మంది పుట్టారు, చాలా మంది చనిపోయారు, మరి అందరికి ఎందుకు ఇవ్వట్లేదు సెలవులు? కారణం తెలుసా మీకు? శ్రీకృష్ణను మనము ఎలా పూజిస్తున్నాం అందరం? దేవుడు. దేవుడు మీన్స్ ఇంగ్లీష్ ఏమంటారు? గాడ్. That's why we celebrating. We celebrating Krishna's God and government declared holiday. We are all మనం ఏం చేస్తాం? అందరం కృష్ణుని దేవునిగా వర్షిపింగ్, పూజిస్తున్నాం. పూజించడం ఏమంటే ఇంగ్లీష్లో వర్షిప్ కదా. మరి ఈ శ్రీకృష్ణుని పుట్టినరోజు సందర్భంగా మనము ఆ శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా? తెలుసుకుందాం. అయితే ఏ దేవుడైనా సరేరా, కృష్ణుడైనా, రాముడైనా, యేసుక్రీస్తు అయినా, యేసు అయినా, అల్లా అయినా, బుద్ధుడైనా, మహావీరుడు, వీళ్ళందరూ విభిన్న మతాల దేవుళ్ళు. అర్థమైందారా? అందరూ దేవుళ్ళు చెప్పేది ఒకటే విషయం రా. ఏం చెప్తారు వాళ్ళందరూ? మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అంతేనా కదా? మనం చేసే ప్రతి పని నుంచి మనం కోరుకునేది ఏంటి? ఆనందంగా, సుఖంగా, సౌకర్యవంతంగా ఉండాలి, అంతేనా? ఎవడైనా ఏడ్చుకుంటూ ఉండాలి, దుఃఖం ఉండాలి, బాధపడుతూ ఉండాలని అనుకుంటారా? అనుకో. మరి శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పిండు. ఏం చెప్పిండు మరి శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడు మనకు భగవద్గీత చెప్పిండు. ఏం చెప్పిండు? భగవద్గీతను శ్రీకృష్ణుడు మనకు శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని, అంటే భగవద్గీత అని చెప్పిండు. భగవద్గీత అంటే ఏముంటది? ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని ఇప్పుడు హిందూ మతం ఉంది కదా, దాన్ని పవిత్ర గ్రంథంగా తీసుకొని అందరూ కొలుస్తున్నారు. అయితే మరి మనం ఎట్లా తీసుకున్నామంటే, మరి ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం బోధించిండు, దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉంది, మరి భగవద్గీతను వినడం వల్ల మనకి ఏమైనా లాభం కలుగుతుందా, మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఈ భగవద్గీతను శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పిండ్రా? ఎవరికి చెప్పిండు? అర్జునునికి. ఎప్పుడు చెప్పిండు? సుమారు 5000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు చెప్పిండు ఈ భగవద్గీతను శ్రీకృష్ణ అర్జునునికి? 5000 సంవత్సరాల క్రితం. ఎక్కడ చెప్పిండు మరి? అడవిలో కాదు, యుద్ధంలో. There is a big fighting.
మనము థర్డ్ క్లాస్ లో చదువుకున్నాం కదా బాలభీముడు. బాలభీముడులో మనకి ఏమొస్తుంది? పాండవులు కౌరవులు. వెరీ గుడ్. పాండవులు వర్సెస్ అంటే వీరికి వాళ్ళకి యుద్ధం. పాండవులు కౌరవులు. వీళ్ళిద్దరు ఎవరు మరి? పాండవులేమో పాండురాజు కుమారులు. పాండురాజు కుమారులే పాండవులు. పాండురాజు కుమారులే పాండవులు. పాండవులు ఎంతమంది అయ్యా? 5. పంచ పాండవులు. అర్థమైందా? పాండవులు ఎంతమంది? 5. పంచ పాండవులు వాళ్ళే. పాండవులు ఎంతమంది? 5. అవునా? కౌరవులు ఈ పాండ 5 పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. వీళ్ళ పెద్దవాడు ఎవడు? దుర్యోధనుడు. అర్థమైందా? అయితే వీళ్ళ వైపు ఒక సుమారు చెప్తున్నా ఒక 11 లక్షల మంది, సుమారు ఎక్కువ ఉండొచ్చు, 11 లక్షలు. ఎవరు? సైనికులు. వీళ్ళ వైపు 7 లక్షలు. దీన్ని అక్షౌహిణులు అంటారు. అంటే వీళ్ళు ఎక్కువ ఉంటుంది, నేను సుమారు చెప్పిన మీకు అర్థం కావాలి. అక్షౌహిణులు అంటారు. ఏమంటారు? వీళ్ళకు 11 అక్షౌహిణులు. అర్థమైందా? ఇక్కడ ఈ సైనికులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సైనికులు ఇక్కడ ఉన్నారు. అవునారా? వీళ్ళ వైపు సైనికులు ఇక్కడ ఉన్నారు, ఇట్లా. వీళ్ళ వైపు సైనికులు ఇక్కడ ఉన్నారు, ఇట్లా. ఇది యుద్ధరంగం. ఇటు 7 అక్షౌహిణులు, ఇటు 11 అక్షౌహిణులు. సైనికులు రెడీ. మనం సినిమా చూసినాం కదా బాహుబలి సినిమాలో అంతా ఉంటుంది సైన్యం. అట్లా ఇక్కడ 7 అక్షౌహిణుల సైన్యం, అక్కడ 11 అక్షౌహిణుల సైన్యం. యుద్ధానికి రెడీ ఉన్నారు. వీళ్ళు రెడీ ఉన్నారు, ఇటు వీళ్ళు రెడీ ఉన్నారు యుద్ధ రంగంలో. ఇది ఇప్పుడు పాండవుల సైడ్. ఇది ఎవరి సైడు? పాండవులు. బాగా వినండి. ఇది కౌరవుల సైడ్. కౌరవుల సైడ్. అర్థమైందా? ఈ పాండవుల సైడ్ పాండవులు 5 ఉన్నారు కదా. 5లో 3వ వాడు ఎవడు? మన హీరో. ఎవరు హీరో? అర్జునుడు. ఇక్కడ అర్జున. ఇక్కడ రథం ఉంటది, ఇక్కడ రథం ఉంటది, ముంగట ఇట్లా గుర్రాలు ఉంటాయి. అవునా? అర్జునుడు రెడీ ఇట్లా బాణాలు ఇస్తుంది. ఈ రథాన్ని ఎవరు కృష్ణుడు ఇక్కడ నడుపుతున్నాడు, డ్రైవర్. అవునా? ఇక్కడ వీళ్ళంతా కౌరవులు ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అయింది, రెడీ అయిందిరా. అయితే ఇప్పుడు ఈ పాండురాజు లేడు కదా, చనిపోయే ముందే. మరి కౌరవుల తండ్రి ఉంటాడు, ఆయన పేరు ధృతరాష్ట్రుడు. ఏం పేరు? యాక్చువల్గా పాండవులకు ఏమైతే ధృతరాష్ట్రుడు? చిన్నాన్న, సొంత చిన్నాన్న, సారీ పెదనాన్న, సొంత పెదనాన్న. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పాండవులు చిన్నవాడు. ఇప్పుడు ధర్మరాజుకు, అర్జునుడికి, భీముడికి ఏమైతే ధృతరాష్ట్రుడు? పెదనాన్న అయితే, సొంత పెదనాన్న ధృతరాష్ట్రుడు. ఈయన ఎక్కడ ఉంటాడు? వీళ్ళ ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం అనేది ప్రస్తుతం ఢిల్లీ దగ్గర. ఈ ఇంద్రప్రస్థంలో ఆ సింహాసనం మీద ఈయన కూర్చుంటాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఈయనకు మంత్రి ఉంటాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడు మంత్రి. ఆయన పేరే సంజయుడు. ఇది గుర్తుంచుకోండి. ఇంతవరకు అర్థమైందా? పాండవులు 5, కౌరవులు 100 మంది. పాండురాజు పిల్లలు పాండవులు, ధృతరాష్ట్రుని పిల్లలు కౌరవులు. అర్థమైందా? ఈ పాండవుల తల్లి పేరు ఏం పేరు? కుంతి. వీళ్ళ తల్లి పేరు గాంధారి. గాంధారి. ఓకే, ఇంతవరకు చాలు. ఇప్పుడు వీళ్ళంతానేమో యుద్ధరంగంలో ఉన్నారు. ఎక్కడ యుద్ధరంగం పేరు ఏం పేరు? ఎక్కడ జరుగుతుంది యుద్ధం అంటే? కురుక్షేత్రం. కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరుగుతుంది. ఎక్కడ ఉంది కురుక్షేత్రం అంటే? ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా రాష్ట్రం, ప్రజెంట్ హర్యానా రాష్ట్రం. ఏది తీసుకున్నాం మనం? భారతదేశ పటం తీసుకోవాలి మనం. ఇది మన భారతదేశం కదా. ఇక్కడ ఢిల్లీ ఉందని చెప్పినా కదా. ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, దీని పక్కన ఇక్కడ హర్యానా ఉంటుంది. ఇది హర్యానా. ఇక్కడ కురుక్షేత్రం అంటే ఇక్కడ జరుగుతుంది యుద్ధం. ఎప్పుడు జరిగింది? 5000 ఏళ్ల క్రితం.
5000 సంవత్సరాల క్రితం జరిగే యుద్ధం. యుద్ధానికి కౌరవులు ఇటు సైడ్, పాండవులు ఇటు సైడ్. యుద్ధం రెడీ అవుతుంది. యుద్ధం రెడీ అయ్యడానికి ఈ ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇంద్రప్రస్థలం ఉంది, ఆ సింహాసనం మీద కూర్చొని ఉంది. అయితే ఇక్కడ ఈయన మంత్రి ఉన్న సంజయుడు, ఈయనకు ఒక శక్తి ఉందన్నమాట. ఏం శక్తి? దూరంలో ఉన్న విషయాల్ని ఈయన చూడగలుగుతాడు. ఎక్కడో దూరంలో జరిగే విషయం, ఇప్పుడు మనం వీడియో కాల్ చూస్తున్నాం కదా, అట్లానే ఒక శక్తి ఉందన్నమాట. దూరంలో ఉన్న విషయాన్ని చూసేవాడు. మరి ఈయన అడిగింది ధృతరాష్ట్రుడు, ఏ సంజయ, నా పిల్లలు వీళ్ళు కౌరవులు, మరి మా పాండురాజు పిల్లలు కదా, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా, మరి యుద్ధంలో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. ఎవరు? ధృతరాష్ట్రుడు అడుగుతుంది. ఎవరిని? సంజయుని అడుగుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన భగవద్గీత. అయితే ఆయన ఏం చెప్తారు ఇక్కడ, అర్జునుడు యుద్ధరంగంలోకి వస్తాడా, యుద్ధం చేయడానికి వచ్చిండు. అర్జునుడు చాలా పవర్ఫుల్ పర్సన్, చాలా బలం ఉంటుంది. ఈ ఆర్చరీ ఉంది కదా, మనం 4th క్లాస్ చదువుకున్నాం కదా ఏకలవ్యాలు, ఆర్చరీ ఉంటుంది కదా, బాణాలు వేసుకుని విద్య, దానిలో పర్ఫెక్ట్ అర్జునుడు. ఎట్లా అంటే సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేయగలుగుతాడు. కుడి చేతితో వేయగలుగుతాడు, ఇట్లా ఎడమ చేతితో కూడా వేయగలుగుతాడు, 2 చేతులతో ఒకసారి వేయగలుగుతాడు. మనం చూసినాం కదా సినిమాలో, ఏది ఇది బాహుబలిలో ఎట్లా కటకట వేయరా అనుష్కను ప్రభాస్ ఎట్లా వేస్తారా, అంతకంటే ఇంకా బాగా వేస్తాడు ఎవరు? అర్జునుడు. అంత శక్తి ఉండి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తారు. ఇక్కడ అంతా 11 లక్షల మంది ఉంటారు కదా, చాలా మంది సైనికులు. వీళ్ళందరూ ఎవరు ఉంటారు? మరి దుర్యోధనుడు ఎవరు? సొంత పెద్దనాన్న కొడుకు, 100 మంది. తర్వాత అంత బంధువులు, చుట్టాలు, మామలు, మేనమామలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అంత బంధువులే ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా బంధువుల పిల్లలే కదా, వాళ్ళ మధ్య యుద్ధం అవుతుంది. నేను ఫైటింగ్ చేస్తాను రెడీగా వచ్చిన అర్జునుడు, ఇక్కడ అర్జునుడు బాణం వేస్తాను రెడీగా ఉంటాడు. అర్జునుడు ఇట్లా ధనస్సు బాణం వేస్తాను రెడీ ఉంటాడు. రెడీ ఉండి వీళ్ళందరినీ చూసేసి ఆయనకి ఏమైందంటే, వీళ్ళంతా నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా బంధువులు, నేను వీళ్ళందరినీ ఎట్లా చంపేయాలి? భీష్ముడు అనేవాడు ఉంటాడు అన్నమాట, వాళ్ళ తాత. మా తాత ఉండి ఇక్కడ. మళ్ళీ అర్జునుడు వాళ్ళ టీచర్ ఉంటాడు, గురువు ద్రోణాచార్య. ద్రోణాచార్య ఇటువైపే ఉంటాడు. అయితే నేను తండ్రుల్ని చంపాలి, తాతల్ని చంపాలి, గురువుల్ని చంపాలి, మేనమామని చంపాలి, నా ఫ్రెండ్స్ని కూడా చంపేయాలి. చీచి, నేను చంపలేదు, నేను ఈ పని చెయ్యను, ఇది చాలా పెద్ద తప్పు, ఇది పాపం, ఈ పాప పని నేను చెయ్యను కృష్ణ అని. కృష్ణుడు ఎవరు మరి? ఈయన కృష్ణుడు వాళ్ళ చెల్లెనే వేసుకుంటాడు అర్జునుడు. కృష్ణుడు వాళ్ళ చెల్లె సుభద్ర అనే ఆమె పెళ్లి చేసుకుంటాడు, సుభద్రుడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా, ఇద్దరు ఫ్రెండ్స్ ప్లస్ బావబొమ్మలు, చాలా క్లోజ్. అందుకే ఏమంటారంటే, ఏ కృష్ణ, దిస్ ఇస్ వెరీ సిన్, ఇది చాలా పాపమైన పని. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తాత ఉన్నారు, గురువులు ఉన్నారు, మేనమామ ఉన్నారు, అనేక రకాల బంధువులు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఫైట్. ఓ కృష్ణ, అవసరమైతే నేను పిచ్చబెట్టుకుని తింటా, నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు. ఈ యుద్ధం చేస్తే ఏమొస్తుంది? వీళ్ళకి రాజ్యం వస్తుంది కదా. అసలు యాక్చువల్ ఏమైందంటే, వీళ్ళిద్దరికి సంబంధించిన రాజ్యంలో ఇది కురు రాజ్యం. అయితే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, పాండవులు, కౌరవులు, అప్పుడు చేసాక రావాలి కదా. ఇప్పుడు మీకు 10 ఎకరాలు జాబ్ ఉందిరా, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మంచి 5 ఎకరాలు రావాలి కదా. కానీ ఈ ధర్మరాజు అడుగుతున్నాడనమాట, దుర్యోధన మాకు సగం ఇవ్వాలంటే సగం కాదు కదా, సూది మొన ఉంటుందా, ఆ సూది భూమి మీద ఎంత వస్తుంది? గిట్టే వస్తుందా జాగా, గంత ఉడియాలి మీకు అంటున్నాను. అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధానికి వచ్చిన అర్జునుడు అందరినీ, ఫ్రెండ్స్ను, తాతల్ని, బంధువుల్ని చూసి నేను యుద్ధం చేయాలి, నాకు భయం అవుతుంది, నా చేతులు వణికిపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, నా ధనస్సు చేతిలోకి వెళ్ళి జారిపోతుంది, ఈ యుద్ధం నేను చెయ్యను అని అర్జునుడు ఆ యుద్ధం రథం దిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు ఇది 1వ అధ్యాయం మొత్తం ఇదే ఉంటుంది కదా, ఇంకొక విషయం చెప్తాను. అప్పుడు ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు భగవద్గీత అనే యొక్క గీత కొన్ని మంచి విషయాలు చెప్తారు అర్జునుడు. అసలు శరీరం అంటే ఏంది, మనస్సు అంటే ఏంది,
కృష్ణుడు బయట విషయాల గురించి ఏం చెప్పడరా? మీకు ఆల్రెడీ నేను చెప్పినాను కదా, మనిషి ఇక్కడ మెదడు ఉంటుంది, మనస్సు, ఈ కాళ్ళు చేతులు, మానవ శరీరంలో అనేక భాగాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు అని చెప్పినా కదా, చెప్పలేదు మీకు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10కి లీడర్ మనస్సు. ఈ 11 చాలా ఇంపార్టెంట్ మానవ శరీరంలో. ఈ మనస్సు యొక్క ఆటలు, ఈ మనస్సు మనల్ని ఏ విధంగా ఆడిస్తుంది దాని గురించే చెప్పేది భగవద్గీత మొత్తం. అసలు ఈ శరీరం అంటే ఏంది, మనస్సు అంటే ఏంది, ఈ అన్నింటికి, ఈ 11ంటికి కూడా, ఈ 11ంటిని చూసేవాడు, ఈ 11ంటిని అనుభవించేవాడు ఉన్నటువంటి వాడేవాడు అసలైన వాడు ఆత్మ. అది నిజమైన నువ్వు. వీటన్నిటి చూస్తున్నావు కదా, నా మనసు ఏం చేస్తున్నా తెలుస్తలేదా? ఇప్పుడు నేనంట నా మనసు వేడి పోయింది, ఇది చెప్తున్నప్పుడు ఢిల్లీ పోయింది, ఇంద్రప్రస్థ చెప్తున్నప్పుడు ఢిల్లీ పోయింది. మరి ఆ ఢిల్లీ పోయినట్టు, మనసు ఢిల్లీ పోయినట్టు ఆ మనసును చూసేవాడు ఇంకోటి ఉండాలి కదా. ఎవడు మరి వాడు? వాడే నిజమైన నేను. అర్థమైందా? ఇప్పుడు నా మనస్సు నా చేతిలో లేదు, నా మనస్సు బాగలేదు అనేటోడు ఉండాలి కదా. ఉండాలా వద్దా? నీకు మనస్సు ఉంది అని కూడా చెప్పేటోడు ఉండాలి కదా. ఆ చెప్పేవాడే నువ్వు. ఎవడైనా సరే, ప్రతి ఒక్కరికి మనస్సు ఉంది. ప్రతి ఒక్కరికి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, శరీరం ఉంది. వాడు అనేక ఆలోచనలు చేస్తుండు. కొందరు మంచి చేస్తున్నారు, కొందరు తప్పు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. ఈ అన్నింటినీ కూడా చూసేవాడు ఆత్మ. ఈ ఆత్మకు కూడా మన మైండ్లో ఇప్పుడు ఇక్కడ మంచి చెప్పేది ఉంటుంది, చెడు చెప్పేది ఉంటుంది. ఇది మంచి చెప్పేది. ఇక్కడ ఇంకొకటి ఏముంటుంది, ఈ మధ్యలో ఉండేది నువ్వు, ఇటువైపు మనస్సు, ఇటువైపు ఇంకేముంటుంది పరమాత్మ. దీన్నే గాడ్ అంటారు. ఈ మధ్యలో నువ్వు, ఇటు మనస్సు, ఇటు పరమాత్మ. ఈ నువ్వు అసలైన నువ్వు, ఇది ఆత్మ. దీనికి ఈ మనస్సు ఎప్పుడు చెడు ఏమని చెప్తా ఉంటుంది, ఈ పరమాత్మ ఎప్పుడు ఏం చెప్తా ఉంటాడు, అది చెడు చేయకు నువ్వు అని చెప్తా ఉంటాడు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏది మీకు చెప్పిన అటెన్షన్ కూర్చోండి, క్లాస్ వినండి. మీకు భగవద్గీత ఏదో కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మీకు భగవద్గీత గురించి చెప్తాను స్టార్ట్ చేసాను. ఒక 2 నిమిషాలు మంచి కూర్చుంటుంది మనసు. అది చేతులు కానీ, కాళ్ళు కానీ, శరీరంలో ప్రతి పార్ట్ కానీ కూర్చుంటే 2 నిమిషాలు. తర్వాత చేతులు కదులుతుంటాయి, తల ఇటు తింపమంటుంది, కళ్ళ చూడమంటుంది, ముక్కు ఇంకోటి చూడమంటుంది, సౌండ్ రాక చెవాలో సౌండ్ వచ్చినట్టు చూడమంటుంది. ఈ అన్నింటికి లీడర్ మనస్సు ఇంటికి పోతుంది. ఇంటికాడ ఇలా అమ్మ మంచి వంకాయ వండింది ఉందా, అయిపోయిందా, ఆవిడ తప్పుడు మొత్తం తినేసిందా, లేకపోతే పిల్లేసి తినిపోయిందా, ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది మనసు. లేకుంటే కళ్ళు నిద్రపో అని చెప్తుంటాయి, ఇట్లా పాఠం చెప్తుంటాయి, మన రుచిగా నిద్రపోతుంది ఇప్పుడు. అట్లా నీకు తెలియకుండానే నేను మోసం చేసేదే మనసు. నువ్వు మోసపోతున్నావు అనేది నీకు అర్థం కాదు. ఈరోజు సార్ హోంవర్క్ ఇచ్చిండ్రా, సార్ నేను చేసుకొస్తాను, తప్పకుండా చేసుకొస్తాను, నేనే ఇలా బాగా రాసుకొస్తాను పోతుంది. ఇంటి హోంవర్క్ ఏమంటుంది మనసు, అంటే చేసేరా గంట అనేక ఆడుకో, ఇప్పుడు మంచిగా ఆడుకో, గంట అనేక చేసుకో హోంవర్క్ అంటుంది. అవునా? మళ్ళీ గంట అనేక ఏమంటారు, అరే టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, టీవీ కూడా అంటారు. కళ్ళు అయిపోయింది. అరే వాడు సైకిల్ దొక్కుతున్నారు, కాళ్ళు ఏమంటే అరే నేను కూడా దొక్కుతారా, కాళ్ళు సైకిల్ దొక్కాలంటే కాళ్ళు కదా. అక్కడ పోతుంటే బేకరీ కనిపించగానే నాకేమంటారు, అరే ఎగ్ పఫ్, అరే ఎగ్ పఫ్ తినరా అంటారు. అంటే ఇట్లా 11 ఇంద్రియాలు, మనస్సు, మనిషిని, ఈ ఆత్మను ఏం చేస్తున్నాయంటే మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని తెలియజేసేదే భగవద్గీత. అర్థమైందా? చూద్దాం ఏం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏమైంది. భగవద్గీత కురుక్షేత్రం అనే ప్లేస్కు యుద్ధం చేయడానికి పోయారు. పాండవులు ఒకవైపు, కౌరవులు ఒకవైపు. అర్జునుడు యుద్ధం చేస్తానికి వచ్చిన అర్జునుడు ఏమంటుండు, నో ఐ డోంట్ వాంట్ టు డూ ఫైటింగ్ కృష్ణ. అప్పుడు కృష్ణుడు ఏమంటుండో భగవద్గీత ఏం చెప్తుందో. అయితే భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉంటాయి. 18 చాప్టర్స్. హౌ మెనీ చాప్టర్స్ ఇన్ భగవద్గీత? వీటిని తెలుగులో ఏమంటారు? అధ్యాయాలు.
మనకి ఫస్ట్ చాప్టర్లో మొత్తం అంతా ఇంట్రడక్షన్ అంటే పరిచయం ఉంటుంది అంతా. ఏం చేస్తున్నారు, ఎక్కడ వేరు, ఏం సంగతి, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు ఉంటారు. నేను చెప్పదలుచుకోలేదు ఫస్ట్ చాప్టర్. తర్వాత సెకండ్ ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 చాప్టర్స్ ఉంటాయి. దీనిలో మనం సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెకండ్ చాప్టర్ 10 చాప్టర్ ఒక పేరు ఉంటుంది కదా. ఫస్ట్ చాప్టర్ పేరు ఏంది? అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటిరా? సాడ్నెస్, బాధతో ఉంటారు అన్నమాట మొత్తం. అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు, నేను చిన్నపిల్లలకి నేను చేయకపోతే నేను యుద్ధం చేయాలంటున్నాడు. ఎవరు? అర్జునుడు. ఈ సెకండ్ చాప్టర్ కృష్ణుడు చెప్పేది సాంఖ్య యోగం. సెకండ్ చాప్టర్ పేరు ఏంది? సాంఖ్య యోగం. సెకండ్ చాప్టర్ ఏంది? సాంఖ్య యోగం. సెకండ్ చాప్టర్ సాంఖ్య యోగం. సెకండ్ చాప్టర్ లిసన్ కేర్ఫుల్లీ. సాంఖ్య యోగంలో ఫస్ట్ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సంజయుడు. సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క మినిస్టర్ కదా. సంజయుడు చెప్తుంది. ఎక్కడ? ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి సింహాసనం కింద కూర్చున్న సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తుంది. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏం చెప్తుంది చూద్దాం. ఫస్ట్ ఇదేంటి? సెకండ్ చాప్టర్ ఫస్ట్ శ్లోక. సెకండ్ చాప్టర్ ఫస్ట్ శ్లోక. శ్లోకాలు అంటారు వీటిని, పద్యాన్ని. ఇది ఏ భాషలో ఉంటుంది? భగవద్గీత అంటే సంస్కృత భాష. ఏ భాషలో ఉంటుందా? సంస్కృత భాషలో. ఏమంటుండు? తం తం తథా తథా కృపయా తం తథా కృపయామిష్టం తం తథా కృపయామిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం 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 విషీదంతం విషీదంతమిదం వాక్యం విషీదంతమిదం వాక్యం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన మధుసూదనః తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా తం తథా కృపయావిష్టం కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః ఉవాచ మధుసూదనః తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇది ఫస్ట్ శ్లోకం. ఇది సెకండ్ చాప్టర్ ఫస్ట్ శ్లోకం. సెకండ్ చాప్టర్లో ఎన్ని ఉన్నాయి మొత్తం శ్లోకాలు అంటే
72 శ్లోకాస్. I think 72 or 78 శ్లోకాస్. How many శ్లోకాస్ in first second chapter? 72 శ్లోకాస్. Total how many శ్లోకాస్ in Bhagavad Gita? Nearly 700 శ్లోకాస్. 700 శ్లోకాస్ into 18 chapters. Okay. This is the second chapter, first శ్లోక. మరి ఇది మీకు అర్థం కాదు, ఇది సంస్కృత భాష. ఎవరు చెప్పింది? ఇది సంజయుడు అనేవాడు. ఎవరు చెప్తుంది? సంజయుడు ఈ పద్యాన్ని, ఈ మాటల్ని ధృతరాష్ట్రుడు చెప్తుంది. ఏమని చెప్తుండు? తం తత. అప్పుడు ఏమైందట? తం తత. అప్పుడు ఏమైంది? కృపయా ఇష్టం. కృపయ అంటే ఒక దయ కలిగింది అర్జునుడికి. ఎవరి పట్ల? ఆ యొక్క కౌరవుల పట్ల. ఎందుకు? వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా తాతలు, గురువులు, వీళ్ళందరినీ ఎట్లా చంపేయాలి అనే ఒక కృప, ఒక దయ కలిగింది అన్నమాట, జాలి కలిగింది. అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రువులు అంటే కన్నీళ్ళు. ఆ కన్నులో మొత్తం కన్నీళ్ళు ఎండిపోయాడు అర్జునుడికి. అశ్రుపూర్ణాకులేక్షణం. మొత్తం కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్న అర్జునుడికి ఏడుస్తా ఉండు. వాళ్ళు నా ఫ్రెండ్స్, నా గురువులు, మా తాతలు, అంత వాళ్ళు నా వాళ్ళే ఉందని ఎట్లా చంపారని బాధపడతా ఉన్నాడు అర్జునుడు. అప్పుడేమైంది మరి? విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. అయితే కృష్ణుడికి ఇంకో పేరుందిరా. ఇంకో పేరేంది? మధుసూదన. అనేక పేర్లు ఉంటాయి కృష్ణుడికి. అందులో ఒక పేరు మధుసూదన. ఈ మధుసూదన అనే పేరు కలిగిన కృష్ణుడు విషీదంతం ఇదం వాక్యం ఈ విధంగా అంటున్నట. ఎవరితోటి? అర్జునుడితో. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడితో అంటుండు. అంటే ఇదంతా స్టోరీ అంతా ఫస్ట్ ఏమో సంజయ్ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. అర్థమైంది? ఇది సెకండ్ చాప్టర్. తర్వాత సెకండ్ శ్లోకం ఉంటుంది. ఫస్ట్ శ్లోకం అర్థమైందా? ఏడుస్తూ ఉన్నటువంటి అర్జునుడు చాలా దయా జాలి కలిగి అలా ఉన్నాడు. అలా ఉన్న అర్జునుడిని చూసి కృష్ణుడు అంటుండు. ఏమంటుండు అనేది రెండో చాప్టర్లో ఉంటుంది. ఇప్పటి నుంచి కృష్ణుడు చెప్పే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ శ్లోక. సెకండ్ శ్లోక వినండి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సెకండ్ శ్లోక శ్రీకృష్ణ. ఇక్కడ భగవద్గీతలో ఎప్పుడు శ్రీకృష్ణుడు అన్నారు? శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ అంటే అన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. భగవాన్ అంటే ఎవరిక్కడ? శ్రీకృష్ణుడు. భగవాన్ అంటే ఎవరిక్కడ? శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు భగవాన్ అంటే భగవంతుడు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఎవరైతే భగవంతుడి లక్షణాలు కలిగి ఉంటారో వాడు భగవంతుడు అయిపోతాడు. ఇప్పుడు డాక్టర్ అంటే ఎవడరా? వాడు పుట్టగానే డాక్టర్ రాలే. డాక్టర్ ఎవడైనా? డాక్టర్ అనేవాడు ఎవడైనా పుట్టగానే డాక్టర్ అవుతాడా? టీచర్ అనేవాడు పుట్టంగా టీచర్ అవుతాడా? లాయర్ అనేవాడు పుట్టంగా లాయర్ అవుతాడా? పోలీస్ అనేవాడు పుట్టంగా పోలీస్ అవుతాడా? ఇంకా ఎవడైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే పుట్టంగా అవుతాడా? ఎవడైతే పోలీస్ కావడానికి కావాల్సిన చదువు చదివి మరి పోలీసులు అయినా కూడా అందరూ పోలీసులు లాగానే ఉంటారా? కొందరు పోలీసుల్లో దొంగలు ఉన్నారు, అరెస్ట్ అవుతారు, జైలు పోతారు. ఎందుకని? వాడు పోలీస్ కావడానికి ఉండాల్సిన గుణాలు ఎన్ని రోజులు కలిగి ఉంటాడో అప్పటి వరకు పోలీసు ఉంటాడు. ఆ పోలీసుకు ఉన్నటువంటి లక్షణాలు కోల్పోతాడో అప్పుడు పోలీసు నుండి మళ్ళీ దొంగ అయిపోతాడు. సేమ్ లాయర్ కూడా అంతే, టీచర్ కూడా అంతే, డాక్టర్ కూడా అంతే. ఇప్పుడు నేను టీచర్ రా, నేను టీచర్లా ఉన్న రోజులే టీచర్ను. టీచర్ లక్షణాలు వదిలిపెట్టి నేను బాగా తాకుండా తిరుగుకుంటా, రోడ్ల కూడా తిరుగుకుంటా, లంగేసి వెళ్ళేసింది అనుకో, అప్పుడు నా టీచర్ అంటారా? దొంగ అంటారు. అంటే నేను టీచర్ ఎప్పటి వరకు టీచరు? నేను నాలో టీచర్ లక్షణాలు ఉన్న రోజులంత వరకే టీచర్. అవునా? డాక్టర్ కూడా డాక్టర్ లక్షణం ఉన్నంత వరకే డాక్టర్. అర్థమైతే నేను చెప్పేది? మరి మీరు కూడా మంచివాడు చెడ్డవాడు ఎవడంటారు? మీరు చేసే పనులను బట్టి, మీలో ఉన్న గుణాలను బట్టి. అందుకే మంచి గుణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. గుణాలను బట్టే మనకు గౌరవం ఉంటుంది. ఏమి గుణం మంచిగా లేదురా అంటారు. అవునా? అనారా? మీ దగ్గర అంతా లంగ గుణం ఉందిరా అంటారు, మీ దగ్గర అంతా దొంగ గుణం ఉందిరా అంటారు. అంటే ఆ గుణాలు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు 14వ చాప్టర్ ఉంటుంది. మొత్తం 14వ చాప్టర్, 14వ అధ్యాయం. 14వ అధ్యాయం మొత్తం దేని గురించి ఉంటుందా? గుణాలు. ఎన్ని గుణాలు?
మూడు గుణాలు. ఎన్ని గుణాలు? అందుకే దీన్ని ఏమని చెప్పి మూడో 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగము. ఏం పేరు? గుణత్రయ విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగం. ఇది 14వ అధ్యాయం ఉంటుంది. బెస్ట్ చాప్టర్. అది మనం నేర్చుకున్నాం తర్వాత మెల్లగా పోయినప్పుడు అది వస్తుంది. దేన్నైనా ఒకే రోజులో సాధించలేదు. చదువు అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. తలకట్టు తిరగలు నేర్చుకోవాలి, గుంతాలు నేర్చుకోవాలి, పదాలు, సరళ పదాలు, గురిత పదాలు, ఒత్తు పదాలు, తర్వాత చదవడం రాయడం వస్తుంది. ఇది కూడా అంతే. మెల్లగా ఫస్ట్ శ్లోకాల నుండి మనం అన్ని శ్లోకాలు నేర్చుకున్నాం. అర్థమైందా? వీటి వల్ల మనకు ఏమొస్తుందంటే ఈ భగవద్గీత చదువుకున్నవాడు ఏమవుతాడంటే భగవంతుడు అయిపోతాడు. చదువుకుంటే కాదు, భగవద్గీత చదువుకొని భగవద్గీతలో చెప్పింది ఆచరించాలి జీవితంలో. అప్పుడు వాడు ఏమవుతాడంటే వాడు భగవంతుడు అయిపోతాడు. అది క్యాచింగ్ మీ, అది ఫాలోయింగ్ మీ. మీరు నాకు అర్థం చెప్తే అర్థమైందా మీకు? ఎలాగైతే డాక్టర్ చదివి డాక్టర్ గుణాలు, డాక్టర్ లక్షణాలు కలిగి ఉన్న రోజు వాడు ఏముంటాడు? డాక్టరే. మరి భగవద్గీత చెప్పిన భగవంతుని లక్షణాలు మనం అలవాటు చేసుకొని వాటిలోనే ప్రతిరోజు మనం ఉన్నట్లయితే మనం కూడా భగవంతునిలా కావచ్చు అని చెప్తున్న కృష్ణుడు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. 14వ చెప్తాడు, నేను చెప్తున్న జ్ఞానాన్ని మీరు అలవాటు చేసుకుంటే ఏమవుతారట? నాలాగా అయిపోతారు మీరు అని చెప్తున్న కృష్ణుడు. అర్థమవుతుందా? మరి మీరు అలా కావాలనే మీకు ఆలోచన ఉందా? దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీత నేర్చుకోండి, దాన్ని ఆచరించండి. ఆచరించాలంటే రోజు అలా ఉండాలి మనం. ఏం చెప్తున్న కృష్ణుడు అలా ఉండాలి మనం. అర్థమైందా? ఏం చెప్తుంది? రెండో శ్లోకం చూద్దాం. ఇది ఒక్కటి వేసుకుందాం. రెండో శ్లోకం ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. స్వామి వివేకానందునికి 2 శ్లోకాలు చాలా ఇష్టం. 2వ అధ్యాయం 2వ శ్లోకం 3వ శ్లోకం చాలా ఇష్టమైనవి. చూద్దాం ఏం చెప్తున్నాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. కుతస్త్వా 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 కష్మలమిదం 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 విషమే సముపస్థితం విషమే సముపస్థితం 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 అనార్యజుష్టం అనార్యజుష్టం అస్వర్గ్యం 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 అనార్యజుష్ట మస్వర్గ్యం మస్వర్గ్యం అకీర్తికరం అర్జున అకీర్తికరం అర్జున అకీర్తికరం అర్జున కుతస్త్వా కష్మలమిదం కుతస్త్వా కుతస్త్వా కష్మలమిదం కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున
అంటే అర్థం ఏంటి? కుతస్త్వ కష్మలమిదం. ఎందుకు అర్జున ఈ ఈ యొక్క పిరికితనం, ఈ పనికిరానితనం? మనం ఇప్పుడు విద్యార్థులు ఏం చేయాలి? చదువుకోవాలి. కానీ విద్యార్థి స్కూల్కి వచ్చి నేను బలగా చదువుతుంటే కరెక్ట్ అది కాదు కదా. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చిండు. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఈ యుద్ధం పాపం నేను చెయ్య మా వాళ్ళు అంటే నీకు ముందు తెలియదు, వచ్చేటప్పుడు తెలుసు కదా. కాబట్టి కుతస్త్వ కష్మలమిదం, ఈ యొక్క ఈ చెడు అనేది, ఈ పనికిరానితనం అనేది నీకు ఎందుకు ఈ యొక్క అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటాడు? విషమే సముపస్థితం. అనే ఇలాంటి చాలా యుద్ధం అది ముఖ్యమైన ప్లేస్ మైండ్. విషమే సముపస్థితం, ఇలాంటి విషమమైన పరిస్థితులలో ఇంత క్రిటికల్ పొజిషన్ కదా. ఫైటింగ్ అంటేనే క్రిటికల్ కదరా. చిన్న సమయం వచ్చి మనం జంటగా చూస్తాడు. మరి ఇంత పొజిషన్కి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నాను అని అంటాడు అన్నమాట. ఇంకా ఈ విషమమైన పరిస్థితిలో వచ్చి ఇక్కడ నువ్వు నేను యుద్ధం చేయాలంటే కానీ అర్జున కుతస్త్వ కష్మలమిదం. ఎందుకని ఈ కష్మలం? విషమే సముపస్థితం, చాలా ఇంపార్టెంట్ పొజిషన్, క్రిటికల్ పొజిషన్, చాలా కష్టమైన పరిస్థితికి వచ్చేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నాడు అన్నమాట. ఈ లక్షణం ఏంది? అనార్య దుష్టమస్వర్గ్యం. అనార్య, ఆర్య అంటే మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు. ఆర్యుడు అంటే మంచివాడు, గొప్పవాడు అన్నమాట. అనార్యం అంటే నీకు ఇది గొప్పతనం కాదు, ఇది మంచి లక్షణం కాదు. నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినా యుద్ధం చేయాలి. యుద్ధం చేయడానికి వచ్చి భయపడిపోయింది. ఇప్పుడు నా వాడు, నీ వాడు, బంధువు, తాత, గురువు అంటే నీ ముందు యుద్ధానికి వచ్చినప్పుడు అందరితో ఫైటింగ్ చేయడానికి రెడీ. నేను రెడీ, కృష్ణుడు ఒక్కరిని చంపేస్తే అందరినీ అన్నావు. ఇప్పటికి వచ్చి భయపడుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడు అంటున్నాడు. మరి ఇది ఎలాంటి లక్షణం అంట? అనార్య దుష్టం అస్వర్గ్యం. నీకు ఇది మంచి మంచి స్థానాన్ని ఏది? స్వర్గం అంటే ఏదో ఎక్కడో పైకి పోవడం కాదు. ఇక్కడే మనకు మంచి సౌకర్యాన్ని, నీకు మంచి గుర్తింపుని ఇయ్యది అన్నమాట. అర్థమవుతుందా? అట్లని మళ్ళీ ఏమంటుండు? అకీర్తికరం అర్జున. కీర్తి అంటే ఏదిరా? నీకు మంచి పేరు రావడం. నువ్వు బాగా చదువుతున్నావు క్లాస్లో, వాళ్ళని ఎవడు ఇప్పుడు ధనుషుడు, ధనుష్ గుడ్ బాయ్, బాగా చదువుతాడు, మంచి అబ్బాయి, మంచిగా ఆటలాడతాడు, మంచి చదువుకుంటాడు, మనకి పిచ్చి పోటీలో బాగుంటాడు, అన్ని క్యారం బాగా ఆడతాడు, ఖోఖో ఆడతాడు, గుడ్ బాయ్ అంటే నీకు ఊళ్ళో అంత మంచి పేరు అదారా. దాన్ని ఏమంటారు అంటే కీర్తి అంటారు. మరి నువ్వు ఇలాంటి పని చేస్తే నీకు కీర్తి రా, నీకు అకీర్తి వస్తుంది. ఏమొస్తుందట? అకీర్తి అంటే నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అర్జున. దిస్ ఇస్ నాట్ గుడ్ మై డియర్ ఫ్రెండ్. అర్జున అండ్ కృష్ణ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నా కదా. మనం ఇంతవరకు ఒక లెసన్ నేర్చుకున్నాం కదా బెస్ట్ ఫ్రెండ్ అని. మరి బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి అర్జునుడికి బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి శ్రీకృష్ణ ఏమంటుండో? ఓ అర్జున, దిస్ ఈస్ నాట్ గుడ్, అకీర్తికరం. నీకు మంచి మంచి పేరు ఏది? ఇట్లా చేస్తాను. యుద్ధం చేయడానికి వచ్చినా యుద్ధం చేయాలి. ఐ డోంట్ వాంట్ టు డూ వార్ అంటారేంటి? యూ షుడ్ బి ఫైట్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద వార్ అంటుండు కృష్ణుడు. అకీర్తికరం అర్జున, ఓ అర్జున, ఇది నీకు మంచిది కాదు, మంచి పేరు తేదు, నీకు చెడ్డ పేరు తెస్తుంది అని చెప్తుండు శ్రీకృష్ణుడు. ఈరోజు మనకు ఈ 2 శ్లోకాలు చాలు. ఓకేనా? మళ్ళొకసారి రిపీట్ చేద్దాము. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కాబట్టి మనం కూడా ఇప్పుడు దీని శ్లోకం వల్ల మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా చదువుకోవడానికి స్కూల్కి వస్తున్నాం. ఆ స్కూల్కి వచ్చి చదువుకునే పనులన్నీ వదిలిపెట్టి మన మనసును చదువు మీద పెట్టకుండా వేరే వైపు పెడుతుంది. అవునా? మరి నీకు కీర్తినిస్తుందా?
ఏమిస్తుంది? అకీర్తి. ఏం అకీర్తి? బ్యాడ్ బాయ్ అనే పేరు అకీర్తి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ శ్లోకం వల్ల మనం ఇది నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి ఆలోచించాలి, ఆ పని శ్రద్ధగా చేయాలి. ఈ రోజు భగవద్గీత వల్ల మనం ఇది నేర్చుకున్నాం. ఏమని? మనం చేయాల్సిన పనిని మనం శ్రద్ధతో చేయాలి, మనం చేసే పనిని చెయ్యి అనొద్దు. ఓకే, మీరు ఇప్పుడు విద్యార్థులు కాబట్టి చక్కగా చదువుకోవాలి, మన గ్రామానికి, జిల్లాకు, మన దేశానికి మంచి పేరు తేవాలి. అదే మంచి వారి లక్షణం. ఓకే మై డియర్ చిల్డ్రన్. మరి శ్రీకృష్ణుడు మనకి ఇలాంటి మెసేజ్ ఇచ్చింది ఈరోజు. ఏమంటాడు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఓకే ఓకే మై డియర్ చిల్డ్రన్, థ్యాంక్ యూ.